డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ లోన్, విద్యా రుణం. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎలా ఉంటుంది? అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలంటే లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సబ్సిడీస్ ఎలా ఉంటాయి? ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? అసలు టోటల్గా అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలి అంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ గురించి చాలా వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. మరి వీటి గురించి మనతో ఈరోజు మన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు నందూరి రవికుమార్ గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు. మరి సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, ప్రీవియస్ మనం చాలా వీడియోస్ చేసాము హౌసింగ్ లోన్స్ గురించి, గోల్డ్ స్కీమ్స్ గురించి. సో మనం ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ లోన్, అసలు ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎడ్యుకేషన్ లోను 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయండి. ఒకటి డొమెస్టిక్ స్టడీస్, అంటే ఇండియాలో చదువుకోవటానికి. అందులో 2 రకాలు అన్నమాట. ఇండియాలో చదువుకునేది ఒకటి ఏంటంటే ఆర్డినరీ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునేది, రెండోది ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునేది. ఇది కాక ఓవర్సీస్ ఎడ్యుకేషన్, అంటే మీరు అందరం మామూలుగా కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్. ఆ టైప్గా మొత్తం 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. వీటిల్లో కనుక ఫస్ట్ ది డొమెస్టిక్ స్టడీస్కి చూస్తే, ఆర్డినరీ ఇన్స్టిట్యూట్స్లో చదువుకునేందుకు చూస్తే అప్ టు 4 lakhs of rupees. దానికి అసలు అబ్సల్యూట్లీ సెక్యూరిటీ అక్కర్లా, ఏ సెక్యూరిటీ లేకుండా అప్ టు 4 lakhs of rupees. చైల్డ్ కానీ మెరిటోరియస్గా ఉండాలి, ఫెయిల్ అయిపోయి ఉండకూడదు. ఒక్కసారి కూడా ఫెయిల్ కాకుండా ఉంటే అకాడమిక్ స్టడీస్లో అప్పుడు అలాంటి విద్యార్థికి ఈ 4 lakhs of rupees లోన్స్ వస్తాయి. ఓకే. ఇంకొకటి ఎలైట్ స్టడీస్ అని చెప్పే కదా, ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనకి ఐఐఎమ్స్, ఐఐటీలు, లేకపోతే ఇక్కడ IIIT, ఇట్లాంటి ఐఎస్బీలు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటికీ కూడా బికాజ్ అవన్నీ ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆల్మోస్ట్ క్యాంపస్లో అందరికీ జాబ్స్ వస్తాయి కాబట్టి అక్కడ రిస్క్ లేదు కాబట్టి అట్లాంటి వాటికి కూడా సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఇంకా మూడోది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్కి ఏంటంటే అక్కడ మాత్రము మనం ఎంతైతే లోన్ అడుగుతున్నామో ఆ లోన్కి 150% సెక్యూరిటీ ఉండాలి. ఏది? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తీసుకోవాలంటే. అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. లైక్ HDFC క్రెడిలా స్కీమ్ ఉంది, ఇట్లాగా బ్రిగేడ్ వాళ్ళది ఉంది. ఇట్లాంటి స్కీమ్స్లో వాళ్ళు ఏ సెక్యూరిటీ అడగకుండా కొన్ని అప్రూవ్డ్ యూనివర్సిటీస్కి ఫారెన్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తారనమాట వాళ్ళు. కానీ బ్యాంక్స్లో మాత్రం సెక్యూరిటీ లేకుండా ఓవర్సీస్ లోన్ రాదు. బ్యాంక్స్లో సెక్యూరిటీ ఉంటే టాప్ మోస్ట్గా అంటే మ్యాక్సిమం 150 lakhs, అంటే 1.5 crores దాకా కూడా లోన్ తీసుకుని వెళ్ళచ్చు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ బట్టి ప్రాసెసింగ్ ఉంటుంది. మీరు అడిగింది ప్రాసెసింగ్ అన్న, టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ బట్టి ప్రాసెసింగ్ ఉంటుంది. అది ఈ మూడు ఎడ్యుకేషన్ లోన్స్లో ఆ విధంగా జరుగుతుంది. సార్, ఎడ్యుకేషన్ లోన్ మీరు ఇప్పుడు చెప్పారు సార్, అంటే ఫెయిల్ అయితే మళ్ళీ లోన్ శాంక్షన్ అవ్వదు అని అంటున్నారు కదా. అంటే ఎలా సార్? అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే ఆ స్టూడెంట్కి లోన్ అనేది రాదా? ఆ స్టూడెంట్ ఎన్నిసార్లు, ఒకసారి సెమిస్టర్లో ఫెయిల్ అయ్యాడు అంటే, ఒకసారి ఒక అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు అంటే దానికి ఏదో జెన్యూన్ రీజన్ ఉండాలి. ఏదైనా సరే కన్విన్సింగ్ రీజన్ ఉంటే ఓకే. అప్పుడు ఏదో చికెన్ గుండె వచ్చింది, లేకపోతే మనకి కోవిడ్లో ఆ టైంలో కొంతమంది ఫేస్ చేశారు ఇబ్బందులు, అలా ఒక్కసారి ఫెయిల్ అయి ఉంటే అది యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే తెలిసిపోతుంది మనకి. ట్రాక్ రికార్డ్ చూస్తే 70-80% ఉన్నవాడు ఒకసారి 60% వచ్చింది, లేదు ఒకసారి ఫెయిల్ అయ్యాడు అని మనకి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆఫీసర్ కన్విన్స్ అయితే దానికి కూడా మనము లోన్ ఇవ్వడానికి సర్టెన్ రీజన్స్ ఉంటాయి, రీజన్స్ చూసి లోన్ అనేది యాక్సెప్టబుల్ రీజన్ ఉండాలి. యాక్సెప్టబుల్. ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ లోన్కి సిబిల్ స్కోర్ అనేది ఏమన్నా చూస్తారా? సిబిల్ స్కోర్ కూడా ఏమన్నా దీని మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎడ్యుకేషన్ లోన్కి ఏంటంటే ఫండమెంటల్గా ఎడ్యుకేషన్ లోన్ అనేది ఒక్క సింగిల్ నేమ్లో శాంక్షన్ చేయరు. అంటే పిల్లాడు ఆర్ పిల్ల, స్టూడెంట్ అండ్ పేరెంట్. పేరెంట్ కెన్ బి ఫాదర్ ఆర్ మదర్. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఫాదర్ సిబిల్ బాగాలేదనుకోండి, మదర్తో ట్రై చేసి ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ లోను సింగిల్గా ఇవ్వరు, ఎడ్యుకేషన్ లోన్ జాయింట్ నేమ్స్లో ఇస్తారు. ఒకవేళ ఒక పేరెంట్ సిబిల్లో ఏమైనా ఉంటే, డిఫాల్ట్ ఉంటే రెండో పేరెంట్ తీసుకుని ఆ విధంగా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బేసిక్గా ఎడ్యుకేషన్ లోన్ మనం ఇంత థ్రస్ట్ ఏరియా, ఇది చదువు అన్నది చాలామందికి అందరికీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. రైట్ టు ఎడ్యుకేషన్, ఎవ్రీబడి షుడ్ గెట్ దట్ ప్రాపర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్. కాబట్టి బ్యాంక్స్ అన్నీ కూడా ఇది ఒక థ్రస్ట్ ఏరియాగా పెట్టుకుని బ్యాంక్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్ ప్రమోట్ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అకామిడేట్ చేయడానికే ట్రై చేస్తారు. సార్, మరి ఇప్పుడు ఈ లోన్ కోసము అంటే ఏం చూసిస్తారు? అంటే ప్రాపర్టీస్, అసెట్స్ ఏమన్నా ఉండాలా? మరి అవి ఉంటేనే ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ అవుతుందా?
మరి చాలామందికి అసెట్స్ అనేవి ఉండవు, పూర్ ఉంటారు కొంతమంది, మరి వాళ్ళ పిల్లలు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్న ఆశ వాళ్ళకు ఉంటుంది, బట్ ఆస్తులు ఏమి ఉండవు వాళ్ళకి, మరి అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? చాలా, ఎందుకంటే ప్రతి వాళ్ళకి అది పెద్ద డ్రీమ్ అయిపోయింది. Yeah. ఉన్నత విద్య అభ్యసించడం ఎంత డ్రీమో, ఫారెన్ స్టడీస్ చేసి యూఎస్లో స్టడీ చేసి యూఎస్లో మా పిల్లాడు ఉండాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉండదు ఒక పెద్ద డ్రీమ్ అయిపోయింది. యూఎస్ అంటే ఫర్ దట్ మ్యాటర్ సింగపూర్ అయినా ఏదైనా సరే. సో ఇలాంటి లోన్స్కి మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నేను మళ్ళీ రిపీటెడ్ చెప్తాను, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మాత్రం ప్రొవిజన్ లేదు, సెక్యూరిటీ లేకుండా ఇచ్చే ప్రొవిజన్ లేదు. ఎంత బెనిఫిట్ చేయలేనా సరే సెక్యూరిటీ ఉండాలి. వేరే ప్రైవేట్ సెక్టర్లో అలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు 5-6 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలంతా కూడా ఈ కైండ్ ఆఫ్ లోన్స్, ఏది సెక్యూరిటీ లేకుండా, అక్కడ ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, అక్కడ ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చింది, ఎలాంటి యావరేజ్ ఇన్కమ్ వస్తుంది, రీపే చేయగలుగుతాడా, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీపేమెంట్, ఎంత క్విక్గా పే చేయగలుగుతాడు, ఈ విధంగా తీసుకుని అలాంటి ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళకి అప్పటికప్పుడు అప్రూవ్ చేసి వాళ్ళు అలాంటి లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ లేని వాళ్ళు ప్రైవేటు సంస్థల దగ్గరికి వెళ్ళి అక్కడ లోన్ తీసుకోవచ్చు. దానికి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో 1% కంటే డిఫరెన్స్ ఉండదు. వాళ్ళైనా కూడా జాయింట్ నేమ్స్లో ఇస్తారు. కాబట్టి అలాంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. గతంలో ఇలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు శుభ్రంగా చక్కగా చదువుకోవచ్చు. సో మా జనరేషన్కి ఆ రోజుల్లో సెక్యూరిటీ లేకపోతే నో లోన్. ఇప్పుడు మాత్రం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు విద్యాలక్ష్మి పోర్టల్, ఇది ఆన్లైన్లో అప్లై చేయాలంటే స్టూడెంట్, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? విద్యాలక్ష్మి పోర్టల్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన స్కీమ్. అది అంటే చాలా చక్కటి వెబ్సైట్ క్రియేట్ చేశారు. విద్యాలక్ష్మిలో ఎవరైనా సరే ఒకసారి విద్యాలక్ష్మిని గూగుల్ చేస్తే మనకు తెలుస్తుంది, వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్లో మనం అప్లికేషన్ పెట్టుకుంటే నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచ్ అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్కి ఇది డైరెక్ట్గా రిఫర్ అవుతుంది. అండ్ ఇది మానిటర్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని పర్సనల్గా చూస్తుంది. కాబట్టి విద్యాలక్ష్మి లోన్లో ఏంటి, ఏ టైప్ ఆఫ్ లోన్ కావాలి అంటే ఇందాక మనం అనుకున్న సెక్యూరిటీ లేని లోను, లేకపోతే ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సెక్యూరిటీ లేకుండా ఇస్తారు ఆ లోను, లేకపోతే మనకి అడ్వాంటేజ్ ఓవర్సీస్ లోన్ అంటే అప్ టు 1.5 crores ఆ ఫారెన్ లోను, ఏ లోన్ కావాలన్నది అక్కడ మనం ఫిలప్ చేసి ఇస్తే దాని ట్రాకింగ్ ఉంటుంది. దాని ట్రాకింగ్ ప్రకారంగా ఎంతకాలంలో ఇది శాంక్షన్ అయింది, ఎందుకు ఇది రిజెక్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తారు. కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే విద్యాలక్ష్మి పోర్టల్ వాడటం అనేది చాలా మంచిది. ఇది కాకుండా కొత్తగా ఇంకో కాన్సెప్ట్ కూడా వచ్చింది మార్కెట్లో. అదేంటంటే ఎడ్యుకేషన్ లోన్ కౌన్సిలర్స్ స్కీమ్. ఎలా అయితే హోమ్ లోన్ కౌన్సిలర్ స్కీమ్ ఉందో అలా ఎడ్యుకేషన్ లోన్ కౌన్సిలర్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఆ ఎడ్యుకేషన్ లోన్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా త్రూ బ్యాంక్ నుంచే వాడు శాంక్షన్ చేస్తారు. అది ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, స్టేట్ బ్యాంక్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, యూనియన్ బ్యాంక్ కానివ్వండి, వాళ్ళు కూడా ఈ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేస్తారు. వాళ్ళకి ఒక్క నయా పైసా కమిషన్ స్టూడెంట్ అయితే పే చేయక్కర్లా. వాళ్ళకి ఆ క్వాంటమ్ ఆఫ్ లోన్ని బట్టి ఆ లోన్ అప్రూవ్ అయ్యాక ఆ కన్సర్న్ బ్యాంకు వాళ్ళకి కొంత సర్వీస్ ఛార్జెస్ కింద ఇస్తారు. కాబట్టి అందరికీ యాక్సెసిబుల్గా, అందరికీ ఎక్కడ అంటే చాలా దగ్గరగా నియరెస్ట్ బ్యాంకుకి వెళ్తే అంత టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. కానీ వీళ్ళు ఫుల్గా దీని మీద ఉంటారు కాబట్టి, డివోట్ చేస్తారు కాబట్టి ఇది చక్కటి అవకాశం, ఇది వాడుకోవచ్చు. మనకు హైదరాబాద్లో కూడా అలాంటి ఒక 5-6 సంస్థలు, లీడింగ్ సంస్థలు ఉన్నాయి. కాబట్టి అందరూ దానికి వాడచ్చు. ఇన్వెస్ట్మెంట్గా ఉండే అప్పు ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది టోటల్గా కూడా అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారు, ఒక కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్గానే చూస్తున్నారు. మా పిల్లాడు యూఎస్ వెళ్తాడు, వాడికి ₹1 కోటి ఖర్చు పెడతా, 2 ఏళ్లలో వాడు ₹1 కోటి తీర్చేస్తాడు, దేర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ మై మనీ, ఈ యాంగిల్లో వచ్చేసారు. కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అన్నది వాడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం చీట్ కాకుండా మంచి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో అంటే అక్కడ ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ర్యాంకింగు, ప్లేస్మెంట్. ర్యాంకింగ్ ఏమిటి, ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్, అక్కడ ఎలా ఉంది ప్లేస్మెంట్, ఇవి రెండు చూసుకుంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే 2-3 yearsలో పేబ్యాక్ పీరియడ్ అంటుంది. 2-3 yearsలో హ్యాపీగా ఆ పిల్లాడు సంపాదించి ఆ పిల్లాడే దాన్ని తీర్చేసుకుంటాడు. సో అందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఒక ఇన్వెస్ట్మెంటే ఇవాళ రేపు. అందుకే ఎక్కడ చూసినా సరే కోట్లలోకి వెళుతుంది సంపాదన, బుట్టల్లోకి వెళుతుంది ఖర్చు కూడా. వాడి సంపాదన అలాగే వస్తుంది, తర్వాత అదృష్టవంతుడైతే అలాగే ముందరైతే మనం కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి, చేశాక సంపాదన కూడా అలా ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యుయేషన్. అది డెఫినెట్గా ఎడ్యుకేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించవచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్
ఫ్యామిలీ ఉంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టూడెంట్, అందులో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, పై చదువులు చదువుకోవాలి, అక్కడ మంచిగా జాబ్ చేయాలి, మంచి లైఫ్ గైడ్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి, పేరెంట్స్కి నాలెడ్జ్ ఉండదు ఈ ఎడ్యుకేషన్ లోన్స్ మీద, మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మా పిల్లల్ని మేము పైకి చదువులు చదివించుకోవాలి, అబ్రాడ్ పంపించి, మరి ఆస్తుల్లో ఏమీ లేవు, ఓన్లీ లోన్ ప్రాసెస్ కింద వెళ్ళి వాళ్ళని పంపాలి అంటే మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఎంతవరకు వాళ్ళు స్ట్రెచ్ చేయగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఆయనకి భరించే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎంతవరకు స్తోమత ఉంది, ఆర్థిక స్తోమత, ఇది ఇండిపెండెంట్గా ఒక్కొక్కళ్ళ కేసు బై కేసు మనం స్టడీ చేయాలి. అంటే జనరల్గా ఇవాళ రేపు ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటున్నారు కాబట్టి ఒక పిల్లాడికి రెండో పిల్లాడికి అనుకోండి, మొదటి పిల్లాడైతే రెండో పిల్లాడికి చదువు ఎలా అని ఆలోచిస్తారు, రెండో పిల్లాడైతే మూడో వాడు లేడు కదా. సో అది అడ్వాంటేజ్ ఇవ్వాలి, మొదటి పిల్లాడి కంటే రెండో పిల్లాడికి చాలా అడ్వాంటేజ్ అనమాట ఆ పిల్లకి. కానీ ఆ రెండో ఇష్యూకి వాళ్ళ ఆల్అవుట్ వెళ్ళి ఆ అన్నయ్య కూడా సపోర్ట్ చేసి ఆల్అవుట్ వెళ్ళి మిడిల్ క్లాస్ అయినా సరే లోవర్ మిడిల్ క్లాస్ అయినా సరే ఎంతైనా స్ట్రెచ్ చేసి అలాంటి చదివిస్తున్నారు. అది చాలా ఒక రకంగా చెప్పిన హర్షణీయం. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చాలా పాలసీస్ కానీ ఇవి కానీ, ఇక్కడ జాబ్స్కి ఇక్కడ కూడా సెక్యూరిటీ లేదు, అక్కడ జాబ్ సెక్యూరిటీ అక్కడ లేకపోయినా ఇక్కడ లేకపోయినా 3-4 ఏళ్లలో చేస్తే జీవితం మారిపోతుంది. సో అందువల్ల ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసి ఎలాగ, ఎందుకంటే ఈ ఆస్తి దాచినా ఇవ్వాల్సింది వీళ్ళకే, బయట వాళ్ళకైతే ఇవ్వం, పిల్లలకే ఇవ్వాలి. కాబట్టి మన ఆస్తి ఎంతైనా సరే మన మాటకే చేసి అలాంటి చదువు చదివించడం అనేది ఉత్తమం. దట్ ఈస్ మై సజెషన్. ఓకే సార్, దీని అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ సబ్సిడీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? గర్ల్ చైల్డ్కి బాయ్ చైల్డ్కి మధ్యన 0.5%. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ జనరేషన్ అంతా గర్ల్స్ జనరేషన్ అయిపోయింది. మీకు గర్ల్స్కి చాలా అడ్వాంటేజెస్గా ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్మెంట్, ప్రతి దగ్గర కూడా మీకు రిజర్వేషన్, చదువులోనూ రిజర్వేషన్, ఇంట్రెస్ట్లో కూడా మీకు కన్సెషన్. సో ఇంట్రెస్ట్లో 0.5% కన్సెషన్ వస్తుంది. ఇంకా మిగతా ఇప్పుడు మామూలుగా లోన్ క్వాంటమ్ని బట్టి హయ్యెస్ట్ ఇది ₹1 లోన్, అంటే 12% ఉంటుంది హయ్యెస్ట్ అది. ఇంకా లీస్ట్కి వచ్చేప్పటికి 9%, అంటే 75 పైసా లోన్. ఇలా 2 టైప్స్ ఆఫ్ లోన్స్ క్వాంటమ్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెద్ద బర్డెన్సమ్ కాదు. ఓకే, అది సో అది చాలా హ్యాపీ సిచ్యుయేషన్. ఓకే సార్, ఎడ్యుకేషన్ లోన్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.